హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా పాప యొక్క డబుల్ మార్కర్ టెస్ట్ రిపోర్ట్ని అయితే షేర్ చేస్తున్నానండి. ముందుగా ఈ టెస్ట్ అనేది ఎందుకు చేస్తారో తెలుసుకుందామండి. ఈ టెస్ట్ అనేది ప్రెగ్నెన్సీలో కామన్గా వచ్చే క్రోమోజోమ్ల అబ్నార్మాలిటీ అంటే ట్రిజోమీ 21 డౌన్ సిండ్రోమ్, అలానే ట్రిజోమీ 18 అంటే ఎడ్వర్డ్ సిండ్రోమ్, అలానే ట్రిజోమీ 13 అంటే పటావ్ సిండ్రోమ్స్ యొక్క రిస్క్ అంటే హై రిస్క్ లో రిస్క్ అని తెలుసుకోవడానికి స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారండి. అలానే ఇది ఎవరికి చేస్తారంటే మన ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బేబీకి ఏదైనా క్రోమోజోమ్లో అబ్నార్మాలిటీ ఉన్నట్లయితే, అలానే ప్రెగ్నెంట్ లేడీస్ యొక్క వయస్సు 35 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే, అలానే మనది వచ్చేసి మేనరికం పెళ్ళి అయినట్లయితే, అలానే ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో వారికి చేస్తారండి. కానీ ప్రజెంట్ అయితే ఈ టెస్ట్ అందరికీ చేస్తున్నారండి. అలాగే ఇది ఎన్ని వీక్స్ చేయించుకోవాలంటే మొదటి 3 నెలల్లో అంటే 11 నుండి 14 వారాల్లోపు చేయించుకోవాలండి. ఈ టెస్ట్ అనేది ఎన్టీ స్కాన్ చేసినప్పుడే చేస్తారండి. అలానే ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి మా పాప యొక్క డబుల్ మార్కర్ టెస్ట్ రిపోర్ట్ అండి. డబుల్ మార్కర్ టెస్ట్ అంటే ఇందులో 2 మార్కర్స్ని అయితే టెస్ట్ చేస్తారండి. అవి వచ్చేసి బీటా ఎస్సీజీ అలానే పిఏపిపిఏ అండి. ఇక్కడ చూసినట్టయితే బీటా హెచ్సిజీ అబ్జర్వ్డ్ వాల్యూ చూసినట్టయితే 33.8 ఉందండి. అలానే ఇక్కడ చూసినట్టయితే ఎన్ని వీక్స్కి ఎంత ఉండాలి అనేది ఇక్కడ ఇచ్చారండి. నాకైతే 13 వీక్స్ చేశారు. ఇక్కడ చూసినట్టయితే 11.22 టు 88.64 మధ్యలో ఉండాలండి. నాకైతే 33.8 ఉంది. నాకైతే నార్మల్ ఉందండి. అలానే ఇక్కడ చూసినట్టయితే పిఏపిపిఏ అండి, అంటే ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ ప్లాస్మా ప్రోటీన్ ఏ. అబ్జర్వ్డ్ వాల్యూ చూసినట్టయితే 9.17 ఉందండి. ఇక్కడ కూడా ఎన్ని వీక్స్కి ఎంత రేంజ్ ఉండాలనేది ఇచ్చారండి. నాకైతే 13 వీక్స్ చేశారు కాబట్టి 13 వీక్స్కి 1.32 టు 16.8 ఉండాలండి. నాకైతే 9.17 ఉంది, నార్మల్ ఉందండి. అలానే ఇక్కడ చూసినట్టయితే పేషెంట్ డేటా అంటే మదర్ యొక్క డేటా అండి, నేము, మన బర్త్డే, అలానే ఏజ్ ఎట్ డెలివరీ, జెస్టేజనల్ ఏజ్ ఆఫ్ బేబీ ఇవన్నీ ఉంటాయండి. అలానే కరెక్షన్ ఫ్యాక్టర్స్ అంటే ఫీటస్ 1 or 2, అలానే వెయిట్ ఎంత ఉంది, అలానే స్మోకర్ కాదా అవునా, అలానే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీయా కాదా అనేది, అలానే డయాబెటీస్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తారండి. అలానే ప్రీవియస్ ట్రిజోమీ 21 ప్రెగ్నెన్సీస్ ఏమైనా ఉన్నాయా అని కూడా అడుగుతారండి. అలానే ఇక్కడ చూసినట్టయితే బయోకెమికల్ డేటా అండి. ఇంతకుముందు చూసాం కదా, పారామీటర్స్ పిఏపిపిఏ వాల్యూ అండ్ అలాగే బీటా ఎస్సీజీ వాల్యూ అండి వచ్చేసి. ఇక్కడ చూసారు కదా అల్ట్రాసౌండ్ డేటా అండి, అంటే ఇది ఎన్టీ స్కాన్ యొక్క డీటెయిల్స్ అండి. ఈ టెస్ట్ అనేది ఎన్టీ స్కాన్ చేసినప్పుడే చేస్తారని చెప్పాను కదా, ఎన్టీ స్కాన్ యొక్క డీటెయిల్స్ కూడా దీనికి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూసారా జెస్టేజనల్ ఏజ్ 13+5 అంటే 13 వీక్స్ 5 days అండి. అలానే ఎన్టీ స్కాన్లోని క్రౌన్ రంప్ లెంత్, అలానే ఎన్టీ, అలానే నజల్ బోన్ ప్రజెంట్ అయిందా లేదా అనేది కూడా దీనికి ఇంపార్టెంట్ అండి. అలానే ఇక్కడ చూసారా రిస్క్ ఎట్ టర్మ్ ఏజ్ రిస్క్ 1:1461 అంటే 1461 మందిలో ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంది అని అర్థం అండి. అలానే బయోకెమికల్ T21 రిస్క్ 1:10,000 అంటే 10,000 మందిలో ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంది అని అర్థం అండి. అలానే కంబైన్డ్ ట్రిజోమీ 21 రిస్క్, అలానే ట్రిజోమీ 13 లేదా ట్రిజోమీ 18+NT ఇది కూడా నాకు 1:10,000 ఉందండి, అంటే 10,000 మందిలో ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంది అని అర్థం అండి. ఇక్కడ చూసారా ఇది వచ్చేసి గ్రాఫ్ అండి. ఈ గ్రాఫ్లో చూసినట్టయితే 1:10,000, 1:1000, 1:250, 1:100 అని ఉన్నాయి కదా. ఇక్కడ 1:10,000 టు 1:1000 లోపు ఉంటే లో రిస్క్ అండి. అలానే 1:1000 టు 1:250 ఉంటే ఇంటర్మీడియట్ రిస్క్ అండి. అలానే 1:250 టు 1:100 లోపు ఉంటే హై రిస్క్ అని చెప్తారండి. నాకైతే 1:10,000 ఉంది కాబట్టి లో రిస్క్ అని ఉందండి. ఇక్కడ చూసారా ట్రిజోమీ 13 లేదా ట్రిజోమీ 18+NT. ద క్యాలిక్యులేటర్ రిస్క్ ఫర్ ట్రిజోమీ 13 లేదా ట్రిజోమీ 18 విత్ న్యూకల్ ట్రాన్స్లెన్సీ అంటే విత్ ఎన్టీ స్కాన్ ఈజ్ 1:10,000 అంటే 10,000 మందిలో ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి విచ్ రిప్రజెంట్స్ ఏ లో రిస్క్ అంటే లో రిస్క్ అని అయితే వచ్చిందండి నాకు. అలానే ఇక్కడ చూసినట్టయితే ట్రిజోమీ 21 అంటే డౌన్ సిండ్రోమ్ అండి. ఇక్కడ చూసారా ద క్యాలిక్యులేటర్ రిస్క్ ఫర్ ట్రిజోమీ 21 విత్ న్యూకల్ ట్రాన్స్లెన్సీ అంటే విత్ ఎన్టీ స్కాన్
ఈజ్ బిలో ద కట్ ఆఫ్ విచ్ ఇండికేట్స్ ఏ లో రిస్క్. ఇది కూడా నాకు లో రిస్క్ ఉందండి. ఈ డబల్ మార్కర్ టెస్ట్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే అండి. ఇవైతే డయాగ్నోస్టిక్ వాల్యూస్ అయితే కాదు. ఇందులో ఏదైనా పాజిటివ్ వచ్చినట్లయితే మనకి ఇంకా వేరే టెస్ట్లు అయితే సజెస్ట్ చేస్తారండి. వాటిని చేయించుకోవడం ద్వారా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.